వైసీపీ హయాంలో యాదవులకు రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు ఇచ్చారని ఇటీవలే ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమితుడైన పల్లా దుర్గారావు అన్నారు. విశాఖ వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో విశాఖ నగర మేయర్ పదవిని ఒక యాదవ మహిళకు కేటాయించి జగన్మోహన్ రెడ్డి తమ పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారని, కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ పై అవిశ్వాసం పెట్టి పక్కకు తప్పించి తమకు అన్యాయం చేశారన్నారు. డిప్యూటీ మేయర్ పదవిలో కూడా యాదవులకు అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు. యాదవుల అభ్యున్నతికి కృషి చేసిన వైసీపీకి పూర్వ వైభవం తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. గౌరవ మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే తూర్పు నియోజకవర్గం సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా శ్రీ ముల్లప్పారావు గారిని నియమించినందుకు, అలాగే మొన్న విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడిగా శ్రీ ఉరుకుటి చందు గారిని నియమించినందుకు మా పార్టీ అధ్యక్షుల వారికి, మా జిల్లా అధ్యక్షుల వారికి, మా యొక్క ఉత్తరాంధ్ర జిల్లాల పెద్ద దిక్కు అయినటువంటి మా నాయకులు గురువర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, మా నగర అధ్యక్షులు కేకే రాజు గారికి, అలాగే మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ కురసాల కన్నబాబు గారికి, మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి, అందరికీ కూడా పెద్ద ఎత్తున మా యాదవ సోదరులందరి తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే మాలాంటి యాదవ నాయకులందరినీ కూడా ప్రోత్సహిస్తూ మంచి మంచి పదవులు ఇస్తూ గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలనే ఆలోచనతో మీ అందరితో కూడా ఈ విషయాలు పంచుకోవాలని ఈ సందర్భంగా మీతో ఈ ప్రెస్ మీటు పెట్టవలసి వచ్చింది. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా జనాభా ఉన్న కులం ఏదైతే ఉందంటే అది యాదవ సామాజిక వర్గం అని ఆయన బలంగా నమ్మి, మాకు విశాఖపట్నం నగర ప్రథమ పౌరురాలుగా మరి మేయర్గా ఒక బీసీ సామాజిక వర్గం చెందినటువంటి యాదవ మహిళకి విశాఖ మేయర్ పదవిని మాకు అందించారు. అలాగే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మా సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా మరి తెలుగుదేశం పార్టీ తీసుకుంటూ వచ్చింది. అలాంటిది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో 2 ఎమ్మెల్సీ స్థానాలు, ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి క్యాబినెట్ హోదా ఉన్నటువంటి విఎంఆర్టీఏ చైర్మన్ పదవిని కూడా మరి యాదవులు కేటాయించిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే డీసీఎంఎస్ చైర్పర్సన్ కానీ, మేయర్ కానీ, 2 ఎమ్మెల్సీలు కానీ, విఎంఆర్టీఏ చైర్మన్ కానీ, అనేకమైన మెయిన్ పోర్ట్ఫోలియో ఉన్నటువంటి డైరెక్టర్ పదవులు కూడా మరి యాదవులకు ఇచ్చి 16 మంది కార్పొరేట్ సీట్లు ఇచ్చి దాదాపు 13 సీట్లని గెలిపించి మా అందరికీ కూడా గౌరవ స్థానాన్ని ఈ సమాజంలో ఇచ్చారంటే అదొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మేలు చేసి పార్టీ అధికారంలో ఉన్నా, పార్టీ అధికారంలో లేకపోయినా మమ్మల్ని అందరినీ గుర్తించి ప్రోత్సహించి, మా యొక్క జవసత్వాలు గుర్తించి, మా యొక్క భావజాలాన్ని గుర్తించి, మా యొక్క గ్రౌండ్ రియాలిటీని గుర్తించి యాదవులు ఇంత సముచిత స్థానం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయనకి మా ఊపిరినంత వరకు ఈ యొక్క విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకి బలంగా మీ అందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయమని అడుగుతున్నాను వారికి, ప్రజలకి, యాదవ సమాజానికి కానీ, విశాఖపట్నం ప్రజలకు కానీ అందరికి కూడా అత్యధికంగా 22 కార్పొరేటర్ సీట్లు మేము గెలుచుకుంటే మమ్మల్ని గుర్తించి మేయర్ పదవి ఇస్తే అసలు విశాఖపట్నం చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి ఏ పార్టీలు కానీ, ఏ రాజకీయ పార్టీలు కూడా సాహసించలేని దుర్మార్గపు చర్యలకి ఒక బీసీ మహిళని అవమానకర రీతిలో ఇంకా 10 నెలల కక్కుర్తి. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ పెట్టడానికి భయం, వాళ్ళు ఎలక్షన్ పెట్టలేరు. ఇదే చివరి ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారు దయతో తెలుగుదేశం కార్పొరేటర్లు గెలిచారు.
చంద్రబాబు నాయుడు ఉంటే కార్పొరేషన్ ఎలక్షన్ ఉండేది కాదు. వారందరూ చెప్పుకుంటారు, మీ నాయకుడు చొరవతోనే, మీ నాయకుడు తాలూకు ధైర్యంతోనే కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడం వల్ల మేము కూడా కార్పొరేటర్లు అయ్యాము అని చెప్పుకొని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు ఇయే చివరి ఎన్నికలని చెప్పి మేయర్ పదవిని దుర్మార్గంగా, అసలు వాళ్ళకి కౌన్సిల్లో బలం లేకపోయినా కూడా సంతలో పశువులు కొన్నట్టు ప్రతి ఒక్క వైసీపీ కార్పొరేటర్లందరినీ కూడా వాళ్ళ బలహీనతలు క్యాచ్ చేసుకొని వాళ్ళకి ఒక భయాన్ని, ఒక భయప్రాంతులు చేసి వాళ్ళ మీద దాడులు, వ్యాపార దాడులు, వారి యొక్క ఇల్లులు కట్టుకుంటే ఇల్లుల మీద దాడులు, ఇలాంటి రకరకాల బెదిరింపులతో వారిని కూటమి నాయకులందరూ కూడా బలవంతంగా వారితోని వారి పార్టీలో చేర్చుకున్న పరిస్థితులు చూశారు మీరు. మరి యాదవ్ సామాజిక వర్గం మహిళల్ని అంత అవమానకరంగా తీసి మరి ఏమైనా యాదవ్ మహిళలకు కానీ యాదవ్ కార్పొరేట్లకు కానీ ఎవరికైనా మేయర్ ఇచ్చారా? లేదు. పోనీ కనీసం నిన్న జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూడా మరి చరిత్రలో చూస్తున్నాం, అసలు ఫోరం లేకుండా మొన్న వాయిదా వేయడం అనేది ఎంత సిగ్గుచేటు అనేది వారందరికీ కూడా తెలియజేస్తున్నాను. అసలు ఎలక్షన్ పెట్టిన తర్వాత మరుసటి రోజుకు వాయిదా వేయించుకునే దౌర్భాగ్య స్థితిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. కానీ కనీసం అక్కడైనా యాదవ్ వాళ్ళకి ఇస్తారని యాదవ్ సమాజం అంతా కూడా చూసింది. అక్కడ కూడా చాలా ఆక్రోశ జ్వాలలు గ్రామాల్లోకి వెళ్తే మీరందరూ కూడా చూస్తారు. రానున్న రోజుల్లో యాదవుల తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందో, ఈ కూటమి, ఈ తెలుగుదేశం, ఈ జనసేన, బీజేపీ వారికి ఏ విధంగా యాదవుల తాలూకా బలం ఏంటో, వారి ఈ తాలూకా తెగువేంటో రానున్న ఎలక్షన్లో, స్థానిక ఎన్నికలు అవ్వచ్చు, సార్వత్రిక ఎన్నికలు అవ్వచ్చు, ఈ ఎన్నికల్లో చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.